వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ప్రతి వారం ఒక స్టార్తో మీ ముందుకు వస్తున్న కార్యక్రమం స్టార్ టాక్ ప్రోగ్రాం. ఈ వారం స్టార్ టాక్ ప్రోగ్రాంలో మన పొలిటికల్ స్టార్ బత్తుల బలరామకృష్ణ గారు, జనసేన ఎమ్మెల్యే. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు అవనివ్వండి, ఆయన చేసి 10 సంవత్సరాలు నిర్విరామంగా జనసేనలో ఉండి ఎన్నో కార్యక్రమాల్లో మన పవన్ కళ్యాణ్ గారికి వెనువంటూ ఉంటూ ఒక స్థాయి తనకంటూ గుర్తింపుని తెచ్చుకున్నటువంటి వ్యక్తి బలరామకృష్ణ గారితో ఈ వారం మనం కొన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. సో మీ రాజకీయ ప్రస్థానం, మీరు అనుకున్నట్టుగా కూటమి ప్రభుత్వం అవనివ్వండి, లేదా మీరు అనుకున్నట్టుగా రాజ్యాధికారం అవనివ్వండి, ఏదైనా మొత్తానికి సాధించేశారు. సో సాధించడానికి గత 10 సంవత్సరాలు మీరు ఎన్నో హర్నిసులు కష్టపడటంతో పాటు అనేక మాటలు పడుతూ కూడా అపోజిషన్ పార్టీ కానీ ఇంకోటి కానీ మనలో ఉన్న వ్యక్తులు కూడా కొంతమంది బయటికి వెళ్ళిపోయి వాళ్ళు కూడా విమర్శించే స్థాయికి ఎదిగారు. ఎంతోమందిని హక్కును చేర్చుకుని మనకు ఉపయోగపడతారు అనుకున్న వ్యక్తులు కూడా ఒక్కసారిగా అలా చేస్తారని ఎవరు అనుకోలేదు. అటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మీ గురించి మీరు ఒకసారి. నాది ఒక రైతు కుటుంబం. వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో వర్షాభావంతో పంటలు పండించి జీవనోపాధి గడిపే కుటుంబం నుంచి వచ్చాను నేను. నిజానికి మొదట్లో మన ప్రైమ్ 9లో చాలాసార్లు మాట్లాడుకున్నాం. స్టార్టింగ్లో చిన్న జాబ్తో మొదలుపెట్టి నా ప్రస్థానం అంచెలంచెలుగా అందులో కూడా ప్రమోషన్లు తీసుకుని తర్వాత వ్యాపార రంగంలో అడుగుపెట్టి వ్యాపారం చేసి కొంచెం స్థిరపడిన తర్వాత నేను సంపాదించిన దాంట్లో నేను పుట్టిన గడ్డకి ఎంతో కొంత సాయం చేయాలన్న ఒక మంచి దృక్పథంతో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి కొన్ని టెంపుల్ నిర్మాణం చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎవరైనా చదువుకోవడానికి ఫీజుల కోసం ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఫీజులకు హెల్ప్ చేసి, వైద్యం కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వైద్య సహాయానికి డబ్బులు ఇవ్వడం, అలాగే ఎవరైనా ఏదైనా వితంతువులు కానీ ఎవరైనా వృద్ధులు కానీ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఏదో హెల్ప్ చేయడం. ఈ చిన్నపిల్లల కోసం చాలామంది రకరకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ జీవనోపాధి కోసం, లేకపోతే పేరెంట్స్ చనిపోయి పిల్లలు మిగిలిపోతే అలాంటి పరిస్థితుల్లో కానీ ఎప్పుడు సమాజానికి ఏ అవసరమైనా నా వంతు పనిచేస్తూ వచ్చాను. ముఖ్యంగా చూస్తే కోవిడ్లో వచ్చేసరికి 63 రోజుల పాటు రోజుకి 5,000 మందికి భోజనాలు పెట్టి ఆ యొక్క ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలకంతా కూడా మనం సాయం చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా ఏదైతే ఆనందయ్య గారు ఆయుర్వేద మందు ఉందో దాన్ని కూడా తీసుకొచ్చి కోవిడ్లో చనిపోతున్నారని చెప్పి 150,000 మందికి ఆ రోజుని మేము ఆ మందును కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే తాగునీరు సమస్య వచ్చినా, లేకపోతే ఈ యొక్క విద్యుత్తులు స్తంభాలు లేకపోవడం కానీ లైట్లు కానీ లేకపోతే మా గ్రామాల్లో అవన్నీ ఏర్పాటు చేయడం కూడా అలా చేస్తూ వచ్చాం. అంటే నా వంతుగా ఈ సమాజం పట్ల బాధ్యతతో, ఈ సమాజం చాలా ఇచ్చింది నాకు, ఆ సమాజానికి మనం రుణపడి ఉంటాము. ఇక్కడ ఏదైతే నేను చిన్ననాటి నుండి కూడా ఇబ్బందులను చూశాను మా గ్రామాల్లో, దాంట్లో ఏదైనా కొంచెం వాళ్ళ సేవ చేసి కొంచెం అక్కడ గ్రామంలో మార్పులు తీసుకురావాలన్న ఆలోచనతో ముందుకు వచ్చాను. అదే విద్య పట్ల కూడా వాళ్ళకి నా వంతు కూడా సాయం చేస్తూ కూడా ముందుకు వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఈ రాజకీయ ప్రవేశం చేశాను. అంటే మీ ఈ యొక్క సేవా కార్యక్రమాలకి ఎవరు ఇన్స్పిరేషన్? యాక్చువల్ అసలు ఈ సేవా కార్యక్రమాలు అనే దానికి ఇన్స్పిరేషన్ ఎవరు కాదు, నేను పడిన ఇబ్బందులే. నా జీవితం నాకు ఇచ్చినటువంటి నేను అనిపించిన కష్టాలు నా పక్కవాడు అనిపించకూడదనే ఉద్దేశంతోనే ఈ సేవా కార్యక్రమాలు చేశాను. నేను ఎవరిని ఇన్స్పిరేషన్ కాదు ఆ రోజుని. కానీ ఈరోజు నేను చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్ నాకు, జనసేన పార్టీకి వచ్చిన దగ్గర నుంచి. అంతకుముందు మాత్రం సమాజానికి ఏదో చేయాలన్న ఉద్దేశంతోనే చేశాను. అంటే సేవా కార్యక్రమాల్లో నుంచి పొలిటికల్ టర్న్ తీసుకోవడానికి ఆ పీక్ పాయింట్ ఏంటంటే, ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి అప్పటి ఉన్నటువంటి రాజనగరం శాసనసభ్యులు నన్ను అడ్డుకున్నారు. సో నేను మా కుటుంబం నుంచి మా బంధుమిత్రులు అందరూ కలిసి ఒక 3 కోట్ల రూపాయలతో మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం, దత్తత తీసుకుంటామని అంటే ఆ యొక్క డబ్బుని మాకి చేస్తే మేము జిల్లా అంతా వాడతాము, లేకపోతే నియోజకవర్గం అంతా యూటిలైజ్ చేసుకుంటామని చెప్పారు. కానీ నేను మా గ్రామానికి ఏదైతే సేవ చేస్తానన్నానో దాన్ని ఆయన అంగీకరించలేదు. 2, తాగునీరు సమస్య మా గ్రామానికి ఎక్కువ ఉంది, ఇలాంటి సమస్యలన్నీ కూడా మేము పరిష్కరించుకుంటాము, దీనికి మీ సపోర్ట్ ఇవ్వండి అంటే ఆయన యొక్క ఉన్నటువంటి అధికార మదంతో నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. నన్ను చాలా ఇబ్బందులు పెట్టినప్పుడు కేవలం ఈ అధికారం లేకపోవడం వల్ల ప్రజలకి సేవ చేయలేకపోతున్నాం,
ఏదైతే అధికారం అనే దాన్ని ఒక దుర్మార్గుల చేతిలో ఉండిపోతే ఈ యొక్క ప్రజలకి మంచి జరగదు అనేది నాకు క్లియర్గా అర్థమైన తర్వాత మనం కూడా ఎందుకు ఈ రాజకీయాల్లో ప్రవేశించకూడదు, రాజకీయాల్లో ప్రవేశించి ఈ యొక్క పదవి అనేది ఒక దుర్మార్గుడి చేతిలోని, ఒక ప్రజలకు సేవ చేయాలన్న మంచి దృక్పథం లేని వ్యక్తి చేతుల్లోని కానీ అధికారం కానీ ఉండిపోతే ప్రజలు అణగారిపోతారు, ఈ యొక్క ప్రజలు ఎప్పటికీ అభివృద్ధి చెందరు అనే సందేహం వచ్చింది. అప్పుడు మనం ఎందుకు చేయకూడదు అనేది ఒక ఆలోచన పుట్టిన తర్వాత అప్పుడు రాజకీయ ప్రవేశం చేశాను. రాజకీయ ప్రవేశానికి మీరు ఎక్కువగా దోహదపడి అంటే ఈ స్థాయికి తీసుకురావడానికి ఎవరన్నా ఒకరి పేరు చెప్పండి అంటే ఎవరు చెప్పగలుగుతారు? ఎవరి పేరు చెప్పండి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇంకా అందులో సందేహం లేదు. ఎందుకంటే నేను చూశాను అసలు రాజకీయాల్లో జాయిన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు రాజకీయాల్లో నాకు కుటుంబానికి ఏ విధమైన రాజకీయ నేపథ్యం లేదు, నా పూర్వీకులు ఎవరు రాజకీయాల్లో లేరు. మొట్టమొదటిసారి రాజకీయ ప్రవేశం చేస్తున్నాం, ఒక సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం. భగవంతుడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, అలాగే ఒక మంచి బిజినెస్ ఇచ్చాడు. అదేవిధంగా చూస్తే ఒక ట్రస్ట్ ఇచ్చి 54 దేవాలయాలు నిర్మాణం చేసాం, ఒక మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాం, దేనికి లోటు లేదు. అలాంటప్పుడు మనం కేవలం ప్రజలకు సేవ చేయాలి, ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మనం ప్రజా సేవకుడిగా ఉండాలి అని అనుకున్నప్పుడు టక్మన్ గుర్తొచ్చేది ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశం మొత్తం మీద మాత్రం ప్రజలకి సేవ మాత్రమే నేను చేయాలన్న ఒక సంకల్పం ఎవరికైతే ఉంటుందో ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఒక పవన్ కళ్యాణ్ గారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరో గుర్తుకు రారు. మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు గుర్తుకొస్తారు. అలా పవన్ కళ్యాణ్ గారు గుర్తుకొచ్చారు, ఆయన పార్టీలో జాయిన్ అయ్యాను నేను. అప్పుడు మీరు పార్టీలో జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు పార్టీ ఇంకా ఎలక్షన్ల దగ్గరికి వస్తున్నాయి అని అన్నప్పుడు కొంతమంది కీలక వ్యక్తులు మీ మనుషులు అనుకుని బయటికి వెళ్ళిపోయారు. అటువంటప్పుడు మీకు కూడా ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా? అంటే నా నైజం ఎప్పుడు కూడా నేను చాలా పట్టుదలతో ఉంటాను. ఎన్ని కష్టాలు వచ్చినా ఒక సంకల్పాన్ని కానీ సంకల్పిస్తే అది ఖచ్చితంగా పూర్తి చేసే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గను. అది గ్రహించిన ప్రత్యర్థులు నన్ను ఏ విధంగా పడగొట్టాలని చెప్పేసి ఆలోచించారు. అంటే ముఖ్యంగా చూస్తే నా దగ్గర పనిచేసే అంబులెన్స్ డ్రైవర్, మా ట్రస్ట్లో ఏదైతే మేము 3 ఉచిత అంబులెన్స్లు పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నామో ఒక అంబులెన్స్ డ్రైవర్తోనే ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు. అదేవిధంగా చూస్తే ఒక భయంకరమైనటువంటి రైడింగులు చేయించారు నా మీద. ఫ్యామిలీ పరంగా ఎక్కడ ఎలా ఉన్నా సరే మేము వెళుతున్న దారిలో కూడా కాసి కనీసం చంపేస్తామని చెప్పి బెదిరించారు, నా అనుచరులు బెదిరించారు. చాలా భయంకరమైనటువంటి గాడాల్లో ఒకసారి అయితే 450 మంది రోడ్డు మీద కాసి చంపేయడానికి కూడా ప్రయత్నం చేశారు. అలాగే ఇంట్లో నుంచి కారు బయటకు రానివ్వనని చెప్పేసి బెదిరించారు. ఒకళ్ళైతే నాలుగు కోసేస్తాము, ఒకళ్ళు పీక తీసేస్తామని చెప్పేసి రకరకాలు బెదిరిస్తూ ఈ బ్లేడ్ బ్యాచీలు, గంజాయి బ్యాచీలు వీళ్ళందరూ రౌడీ మోకలతో చాలా రకాలుగా బెదిరించారు. ఏది బెదిరించినా నా సంకల్పం ఒకటే సంకల్పించేటప్పుడు, నేను పోతే నా భార్య రెడీగా ఉంది, నా భార్య పోతే నా బిడ్డలు రెడీగా ఉన్నారు, సమాజానికి మాత్రం సేవ చేయడం ఖచ్చితంగా మా ఇంటి నుంచి సేవ చేస్తాము, ఇది నా సంకల్పం. దీనికి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, జన సైనికుల సపోర్ట్ ఉంది అనే దృఢ నిశ్చయంతో మేము ముందుకెళ్ళాము. వెళ్ళినప్పుడు వాడు ఎన్ని భయంకరమైన కేసులు పెడతారు, 33 కేసులు పెట్టారు నా మీద. 33 కేసులు కాదు 300 కేసులు పెట్టినా వెనక తగ్గనని చెప్పాను. ఎన్ని బెదిరింపులు వచ్చినా చంపేస్తారా చూసుకుందామని చెప్పేసి ఎదిరించి నిలబడితే కూడా ప్రజల్లో కూడా మంచి ధైర్యం వచ్చింది. అదేవిధంగా జన సైనికులు ఎప్పుడు ధైర్యవంతులు. ఎప్పుడైతే ఒక మంచి నాయకుడు స్థానికంగా వచ్చాడని తెలిసిందో ఒక జన సైనికుడిగా నేను పార్టీలో జాయిన్ అయితే ఈ నా సేవలు, ఇక్కడ నా ధైర్యాన్ని, నేను ప్రజలకు చేస్తున్న సపోర్టు, జన సైనికులందరినీ కూడగట్టుకుని ముందుకు వెళుతున్నటువంటి తీరును చూసి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నన్ను పిలిచి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూస్తే పార్టీని బలోపేతం చేసే విధానాన్ని చూస్తే జనంలోకి జనసేన మహాపాదయాత్ర అని చెప్పి పెట్టి ప్రతి గ్రామం కూడా 3 సార్లు తిరిగాం. నేను, నా శ్రీమతి, నా 2 కుమార్తెలు, నా అల్లుడు కూడా తిరిగారు. ఇదంతా తిరగడం చూసి ప్రతి గడప 3 సార్లు ఎక్కినటువంటి ఏకైక నాయకుడు అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని గుర్తించి ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా వచ్చిన నాయకుడు. కాబట్టి ఇలాంటి వాడికి మనం ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మొట్టమొదటి సీట్ని రాజానగరాన్ని అనౌన్స్ చేసి పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే కష్టపడేవాడికి నాకు ఏ విధమైన లాబింగ్ లేదు. అదేవిధంగా చూస్తే ధనవంతులు నాకంటే 100 రెట్లు ఉన్నటువంటి అఖండ కోటేశ్వర్లు ఉన్నారు, కానీ నా దగ్గర ధనం లేదు. అలాగే అదేవిధంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, అదేవిధంగా చూస్తే రాజకీయ నేపథ్యం లేదు, రాజకీయ అనుభవం లేదు. కానీ ఒక్కటే ఆయన
ఈ దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయంతో ముందుకు వెళుతున్నాడు. ఇలాంటి నాయకుడు కదా మనం పంపించాలనుకున్నాము అంటే నా ఆశయ శోధన కోసం పనిచేస్తున్నాడు ఈ బత్తుల బలరామకృష్ణ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నమ్మి మొట్టమొదటి సీట్ అనౌన్స్ చేసి నాకు ఇచ్చారు. దానికి ప్రజలు కూడా చాలా సంతోషించి రాజానగరం నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు ఎవరికి రాని మెజారిటీని నాకు గెలిపించి శాసనసభకు కూడా పంపించారు. అదే అండి, మీరు చేసినటువంటి ప్రజల్లో ఉండి మీరు చేసినటువంటి కార్యక్రమాల వల్లే దాన్ని గుర్తించడం, అలాగే దాన్ని మీరు నిలబెట్టుకోవడం జరిగింది. మీరు చక్కటి మాట చెప్పారు. ఒకటి యాక్చువల్గా మీ పార్టీ సిద్ధాంతాల్లో ధనికులు అనే మాటకి తావులేదు, ఓన్లీ సర్వీస్. కాబట్టి మిమ్మల్ని గుర్తించి ఇవ్వటం అనేటటువంటిది 100% దాన్ని చేశారు. అంటే పార్టీలో దాదాపు ముందు 32 మంది అనుకున్న లిస్టులో మీరు ఫస్ట్ లిస్టులోనే మీ పేరు ఉంది కదా. ఫస్ట్ లిస్టులో ఫస్ట్ పేరు అంటే జన సైనికుడు ఆయన ఒక్కడే గుర్తిస్తారు. జన సైనికుడు డబ్బు ఉన్నవాడా పేదవాడా లేదా కుటుంబ నేపథ్యం ఇవన్నీ చూడరు. కష్టపడాలన్న తపన ఉందా, కష్టపడడంలో ముందంజలో ఉన్నాడా లేదా, ప్రజలకు నిజంగా నిస్వార్థంగా సేవ చేస్తాడా చేయడా అనేది మాత్రం ఆయన దగ్గర రిపోర్ట్ ఉంటుంది. ప్రతి కార్యకర్త గురించి ఒక రిపోర్ట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేను తప్పు చేస్తే కూడా ఆయనకి ఒక 5 అవర్స్లో ఆయనకి వెళ్ళిపోద్ది. నేను తప్పు చేస్తే కూడా పెట్టారండి గూఢచారులు కాదు, ఆయన నెట్వర్క్ అలా ఉండదు. ఫ్యాన్స్ వీళ్ళంతా అభిమానంతో చెప్తారు ఈ యొక్క మన జనసేన ఎమ్మెల్యే తప్పు చేస్తున్నాడు అని అంటే టక్కుమనే వారికి వెంటనే ఇమీడియట్గా వెళ్ళిపోద్ది. ఇక్కడ ఖచ్చితంగా ఎవ్రీ వీక్ కూడా రిపోర్ట్ తీసుకుంటారు. ఎక్కడైనా పొరపాటు జరిగితే కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఎమ్మెల్యే తప్పు చేస్తే కూడా ఆయన ఇమీడియట్గా బయటకు పంపించేయడానికి వెనకాడరు. ఆయన రాజకీయం చేయట్లేదు. ఈ యొక్క ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని, ప్రజల కష్టాలని సాల్వ్ చేయడానికి వచ్చిన పార్టీ ఇది. ప్రజలను అభివృద్ధి చేయడానికి వచ్చిన పార్టీ, ప్రజలకు మంచి చేయడానికి వచ్చిన పార్టీ. కాబట్టి మన ఏముండదో ఆయన కుటుంబ సభ్యులైనా, ఆయన సొంత ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, సొంత నాయకుడైనా ఎవరైనా సరే నిజాయితీగా ఉంటే పార్టీలో ఉండమంటారు, లేదంటే బయట పోమంటాడు. ఆయన ఇంకా మొహమాటం లేదు. అదే నిజాయితీతో జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా నిజాయితీతో ప్రజలకు సేవ చేయాలన్న మంచి దృక్పథంతోనే పనిచేస్తున్నారు తప్ప ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాదు. వస్తే కూడా మాకు క్లియర్గా తెలుసు, వాటి నుంచి సెకండ్స్లో బయటకు వెళ్ళిపోమంటారు. సార్ ఈ ఒక్క విషయంలోనే సీనియర్ నాయకులు కూడా మీ దగ్గరికి రావడానికి భయపడుతున్నారు. మీరు తిన్నెవరు, లేదా తప్పు చేస్తే మీరు ఏదో హెడ్ మాస్టర్ లాగా పనిష్మెంట్లు ఇస్తానంటే ఎట్లా సార్? పొలిటికల్ పార్టీలు అంటేనే ఏదో ఆశించి వస్తారు వాళ్ళు. ఎంతమంది పొలిటికల్ లీడర్స్ బిఫోర్ పాలిటిక్స్కి వచ్చే ముందు వాళ్ళ ఆస్తి వివరాలేంటి, వచ్చిన తర్వాత ఆస్తుల వివరాలేంటి. సో ఇప్పుడు మీరేం వచ్చి మడిగట్టుకుని మేము ఎలా చేయము అని అంటే మరి సీనియర్ నాయకులు కావాలి కదా మీకు. జనరల్గా మా పార్టీకి వచ్చేసరికి జనసేన పార్టీలో ఎవరు ఏది ఆశించరు. మా జన సైనికులు ఉంటారు, జనసేన నాయకులు ఉంటారు, వీర మహిళలు ఉంటారు. ఏ రోజు వాళ్ళు మేము డబ్బు సంపాదించుకోవాలి లేకపోతే మా ఖర్చులు డబ్బులు కావాలని ఏ రోజు మాట్లాడరు. వాళ్ళు ఎంతసేపు సొంత డబ్బులతో పెట్రోల్ కొనుక్కుంటారు, సొంత డబ్బులతో దానికి జెండా కొనుక్కుంటారు, సొంత డబ్బులతో వాళ్ళ భోజనం చేసి వాళ్ళు టిఫిన్ చేసుకుని ఎక్కడ కార్యక్రమం ఉన్నా వచ్చేస్తారు. అసలు పబ్లిక్ పుల్లింగ్ అనేసరికి పవన్ కళ్యాణ్ గారికి ఎవరం కూడా రండి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, డిప్యూటీ సీఎం గారు వస్తున్నారని చెప్పం. ఆయన వస్తున్నారు అనేది సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూస్తే చాలు వీళ్ళంతా అప్పటికప్పుడు దరమని వచ్చేస్తారు. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చేస్తారో తెలియదు. ఇప్పుడు కుంభమేళాకు వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు వస్తే కుంభమేళాకు వచ్చినట్టు వచ్చేస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఎవరికి అర్థం కాదు. అలాగే నా చుట్టూ తిరిగే వాళ్ళు కూడా ఎప్పుడూ డబ్బులు ఆశించట్లేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎలా ఉండేదంటే మట్టి తవ్వేసుకోవాలి, చెరువులు తవ్వేయాలి, కొండవలు తవ్వేయాలి, ఇసుక తవ్వేయాలి, భూ కబ్జాలు చేసేయాలి, స్థల కబ్జాలు చేసేయాలి, రియల్ ఎస్టేట్లో కమిషన్లు కావాలి, ప్రతి వ్యాపారంలో కమిషన్లు కావాలి, గట్టిగా మాట్లాడితే సెటిల్మెంటు, కొట్టడాలు ఇలాంటివి ఉండి. జన సైనికుడు సేవ కంటే ముందు వస్తాడు. అతని జీవనోపాధి అతని కష్టార్జితం. కూలి పనికి వెళ్తాడో, భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తాడో, చిన్న ఫ్రూట్స్ అమ్ముకుంటాడో, ఏదోటి కూరగాయలు అమ్ముకుంటాడో, లేదా వ్యవసాయం చేసుకుంటాడో. ఇలా ప్రతి దాంట్లో కూడా ఎక్కువ మంది పర్సంటేజ్ బిలో మిడిల్ క్లాస్ పీపులే జనసేన పార్టీలో ఉన్నారు. హయ్యర్ కేటగిరీలో అఖండ కోటేశ్వర్లు ఎవరో జనసేన పార్టీలో లేరు. నాతో సహా అందరూ కూడా పేదరికంతో ఉన్నవాళ్ళు, మధ్యతరగతి కుటుంబం. నేనైతే కొద్ది గొప్ప ఉన్నాను. భగవంతుడి దయ వల్ల నాకు ధనాపేక్షతో రాలేదు. నేను వ్యాపారం చేస్తే మంచి డబ్బులు సంపాదించుకోగలను. అందుకే నేను ప్రజలకు సేవ చేయాలనుకున్నాను.
కుటుంబాన్ని సెట్ చేసుకున్నాను. ఇప్పుడు నా గ్రామాన్ని, నా నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలని వచ్చాను కాబట్టి ధనాపేక్ష కోసంతో రాలేదు. కేవలం ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చాను కాబట్టి నాకు ఇవన్నీ అవసరం లేదు. భగవంతుడు 25 ఏళ్ళు కష్టపడితే భగవంతుడు ఇచ్చిన ఆస్తి చాలు. నాకేం పెద్ద ఖర్చులు ఏమి లేవు, నాకు ఏ అలవాట్లు లేవు, ఏ అవసరాలు కూడా లేవు కాబట్టి నాకు డబ్బుతో రాజకీయం చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇప్పుడు వరకు ఈ యొక్క రాజనగరం కాన్స్టిట్యున్సీలో మీరు చూస్తే ఎప్పుడు విననటువంటి విషయం ఏంటంటే 100 రూపాయలు కూడా ఎక్కడ ఎలాంటి అక్రమాలు జరగలేదు. ఇప్పటి వరకు ఎక్కడ మట్టి తవ్వకాలు లేవు, ఎక్కడ చూసినా ఒక చెరువు కానీ ఒక కొండలు కానీ తవ్వకాలు లేవు. గత ప్రభుత్వంలో ఎక్కడైనా పర్మిషన్ ఇస్తే వాళ్ళు మాత్రమే కంటిన్యూ అవుతుంది తప్ప ఎక్కడ కూడా ఇసుక తవ్వకం అనేది రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలం అనేది చాలా ఇసుక అనేది చాలా ఫేమస్ అది. అలాంటిది ఇక్కడ ఎక్కడ కూడా ఒక అక్రమంగా ఒక లారీ కూడా ఇసుక బయటకు వెళ్ళట్లేదు. అసలు ఈ యొక్క ఎన్డీఏ కూటమి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రశాంతమైన రాజానగరం నియోజకవర్గాన్ని చూస్తున్నారు. ఎలా చూస్తున్నారంటే ఒక గంజాయి గొడవలు లేవు, ఒక బ్లేడ్ బ్యాచ్లు గొడవలు లేవు, రౌడీజాలు లేవు, భూ కబ్జాలు లేవు, స్థల కబ్జాలు లేవు. అసలు ఎలాంటి రౌడీజం లేకుండా ప్రశాంతంగా ఉంది. ఎవరైనా ఎక్కడైనా గెలికినా కానీ ఇమ్మీడియట్గా ఉక్కుపాతంతో తొక్కేస్తున్నాం. పోలీసు యంత్రాంగం దగ్గర కూడా గతంలో వాళ్ళ డబ్బులు తీసుకుని పోస్టింగ్లు ఇప్పించేవారు కాబట్టి పోలీసు యంత్రాంగం కూడా వాళ్ళకి అనుకూలంగా పనిచేసేది కాదు. వాళ్ళు ఎప్పుడైతే లంచాలు తీసుకున్నారో ఉద్యోగాలు ఇవ్వడానికి, అక్కడ పోస్టింగ్ ఇవ్వడానికి ఈ అధికారులు కూడా ఏం చేసేవారంటే వాళ్ళు కూడా డబ్బులు ఎక్కువ తీసుకునేవారు. కానీ మాకు ఇప్పుడు సిన్సియర్గా పనిచేస్తున్నారు అధికార యంత్రాంగం కూడా. సో ఇక్కడ అసలు చాలా సిస్టమేటిక్ గడుతున్నాము. ఎంతవరకు ఉందంటారు? ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వంలో మీరు వచ్చిన తర్వాత తక్కువ సమయమే ఉంది, కాకపోతే వాళ్ళు ఒక 5 సంవత్సరాలు దానికి అలవాటు పడిపోయిన వ్యక్తులు ఉండొచ్చు. మన సేమ్ రాజానగరంలోనే వాళ్ళ వ్యక్తులు ఆ పనులకి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటారు. ఎంతవరకు మీరు ఎమ్మెల్యేగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎంతవరకు 90% ప్రక్షాళన అయిపోయింది. ఇంకా 10% ఉంది. ఆ 10%ను కూడా తొక్కేస్తాం ఖచ్చితంగా. ఈ మధ్య చెక్కద్వార బంధంలో ఒక భూమిని అక్రమంగా వాళ్ళు భూ కబ్జా చేశారు. దాన్ని కూడా పరిగణలో తీసుకుని కలెక్టర్ గారి దృష్టిలోని, అలాగే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టిలోని, సిసిఎల్ఏ కమిషనర్ దృష్టిలోని, రెవెన్యూ మినిస్టర్ దృష్టిలోని పెట్టాము. దాని మీద ఎంక్వైరీ చేశారు. అదేవిధంగా మరొక భూ కబ్జా కూడా జరిగింది. సో వీటి మీద కూడా ఖచ్చితంగా ఉక్కుపాదంతో తొక్కేస్తున్నాం వీటిని. ఇక్కడ ఏదైతే చైన్ స్నాచింగ్ అనేది ఏదైతే ఉందో గతంలో 100 కేసులు రిజిస్టర్ అయితే ఒక్కటి కూడా పట్టుకోలేదు. మాకు 2 రిజిస్టర్ అయినాయి. మొత్తం ఎవరైతే ఉన్నారో ఆ ముద్దాయిలను పట్టుకొచ్చి జైల్లో పెట్టేసినటువంటి పరిస్థితి. ఒక ఆయన అయితే ఈ యొక్క డ్రగ్స్ విషయంలో ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పుట్టినరోజు సెలబ్రేషన్ జరుపుకోవడానికి అతను ఏదో బర్త్డే విషెస్ ఏదో చెప్పుకుంటాకు ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి 2 గ్రామ్స్ కొకైన్తో వస్తే కూడా మా ఇంటెలిజెన్స్ వ్యవస్థ స్ట్రాంగ్గా ఉండి ఇమీడియట్గా క్యాచ్ చేసి తీసుకెళ్ళి లోపల వేసేసాం. ప్రతి విషయంలోనూ కూడా చాలా కేర్ఫుల్గా ఉంటున్నాం. ఇక్కడ ఎక్కడ చిన్న ఇష్యూ కూడా రాకుండా ఎక్కడైనా ఏదైనా వచ్చింది అని అంటే ఇమీడియట్గా మనం దాన్ని ప్రక్షాళన చేసేసి అసలు చాలా సీరియస్ యాక్షన్ తీసేసుకున్నాం. బ్లేడ్ బ్యాచ్ ఇష్యూస్ లేవు, ప్రశాంతంగా ఉంది. ఏదైనా ఎక్కడైనా కానీ గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు కానీ గత ప్రభుత్వ నాయకులు కానీ ఎక్కడైనా కదిలితే ఖచ్చితంగా ఉక్కుపాదంతో అణిచివేసేస్తాం, లోపల వేసేసి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అసలు ఇక్కడ పెరగడం ఈ 5 ఏళ్ళు మాత్రం ప్రశాంతమైన రాజానగరం నియోజకవర్గాన్ని చూపిస్తాం. అంటే ఇక్కడ 2 రకాల విషయాలు. మీరు ఉక్కుపాదంతో తొక్కేయటం వేరు. ఎప్పుడైతే ఉక్కుపాదంతో తొక్కేద్దామని అనుకుంటున్నారో కక్ష సాధింపు చర్యలు, లేకపోతే వాళ్ళని మీరు దాన్ని అణిచిపెట్టినట్టు అవుతుంది. మార్చే పద్ధతులు ఏమీ చేయట్లేదా? మార్చే పద్ధతి కాదు, మేము ఒక్కటే. ఇక్కడ నేరం చేసిన వాళ్ళు మారే టైప్ కాదు, వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా మారరు. ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే బాగా పిచ్చిమీరిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఒకటి ఆల్రెడీ మారిపోయినటువంటి వాళ్ళందరూ మారిపోయారు. ఒక 50 to 60% ఇంక ఇప్పుడు జరగవు. గత వైసీపీ ప్రభుత్వంలో అది విధ్వంస పాలన కాబట్టి ఏం చేసినా గొడవస్థితి. ఇక్కడ వచ్చి వికాస పాలన ఇది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇక్కడ జరుగుతుంది. ఈ బలరామకృష్ణ అనేవాడు తేడా వస్తే రాక్షసుడు వీడు. కాబట్టి ఈ రాజనగరం నియోజకవర్గంలో ఇవన్నీ జరగవు అనేది ఒక నిర్ధారణకు వచ్చారు. నిర్ధారణకు వచ్చి ఇంక వాళ్ళు సరెండర్ అయిపోయి వాళ్ళ యొక్క జనజీవన స్రవంతిలో కలిసిపోయి మంచిగా బతికేసే వాళ్ళు బతికేస్తున్నారు. అక్కడక్కడ ఉన్నారు. వీళ్ళు ఎవరన్నా ఉంటే లోపల పంపించేసి ఎక్కడ దొరికినా వాడిని తీసుకెళ్ళి లోపల వేసేస్తున్నాం. దానివల్ల మిగతా వాళ్ళు కూడా చేంజ్ అవుతున్నారు ఇప్పుడు. సో ఆ విధంగా ఇదివరకు నక్సలైట్ల వ్యవస్థ ఫారెస్ట్లో ఉండేది. ఈ గత 5 సంవత్సరాల తర్వాత వాళ్ళందరూ బయటకు వచ్చి ఇలా తిరిగేస్తారా? సో వాళ్ళకంటే కూడా 100 times డేంజరస్ పీపుల్ వీళ్ళు బయట ఉండి ఇక్కడ 100 times. ఎందుకంటే వాళ్ళు బ్లేడ్లు పట్టుకొని చీరేస్తూ ఉంటారు. ఆ బ్లేడ్ పెట్టి చీరేస్తే ఎక్కడ తెగిపోతుందో తెలియదు. సో అలాంటి భయంకరమైన నేరస్తులు వాళ్ళు చేసిన దానికి ఒక రీజన్ అయినా కొద్ది గొప్పగా అనిపిస్తుంది. కానీ వీళ్ళ దాంట్లో రీజన్ లేదు. 100 రూపాయలు 100 రూపాయలకి చీరేస్తారు. కాదు, 100 రూపాయలకి చీరేస్తారు. 100 రూపాయలకి ఆ గంజాయి మత్తు
ఈ గంజాయి మొత్తలో ఉంటే తర్వాత ఏంటంటే ఇప్పుడు గంజాయి కూడా ఈ యొక్క ఏదైతే మాకు డ్రోన్ సిస్టమ్ వచ్చిందో గంజాయి పంటను కూడా అరికెట్టేసాం. ఇప్పుడు గంజాయి అనేది పంట కల్టివేషన్ లేకుండా క్లియర్ చేసాం. పోయినసారి ఏమైంది అంటే ఆ రంపచోడవరం కాన్స్టిట్యున్సీలో ఏదైతే ఉందో గంజాయి పండించేవాడు అక్కడ ఒక నాయకుడు ఉండేవాడు. ఆ నాయకుడు మా రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుడు, అదేవిధంగా కాకినాడలో ఉన్న నాయకుడు, ఈ ముగ్గురు కలిసి విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేవారు. ఈ మధ్యలో కొంత ఇక్కడ పెట్టుకునేవారు. వీళ్ళు ఏదైతే క్యారీ చేయాలో రంపచోడవరం నియోజకవర్గంలో ఎవడైతే నాయకుడు ఒక అతను ఉన్నాడో అతను ఈ రాజానగరం నియోజకవర్గం ఏదైతే వైసీపీ నాయకుడు ఉన్నాడో ఈ వైసీపీ నాయకుడు రంపచోడవరంలో ఉన్న వైసీపీ నాయకుడు వీళ్ళ అన్నదమ్ములకు భుజాన్ని ఎక్కించుకుని తిరిగేవారు వీళ్ళు. అప్పుడు ఏం చేసేవారంటే అక్కడి నుంచి 100 బస్తాలు గంజాయి వేస్తే ఇక్కడ 25 బస్తాలు గంజాయి రాజానగరం నియోజకవర్గం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కుర్రోళ్ళందరికీ సప్లై చేసేవారు. మిగిలిందంతా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ద్వారా ఈ యొక్క విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవారు. ఇందులో భయంకరమైనటువంటి ఏంటంటే రంపచోడవరం నుంచి అనంతబాబు గారు అసలు రంపచోడవరం నుంచి ఆ పంట పండించడం ఇక్కడ దాకా తీసుకురావడం, రాజనగరం కాన్స్టిట్యున్సీ బోర్డర్ దాకా తీసుకురావడం అక్కడ అనంతబాబు గారు చేసేవాడు. ఈ యొక్క రాజనగరం నియోజకవర్గంలో జక్కంపూడి రాజా గారు చేసేవాడు. ఇదంతా తీసుకుని వెళ్ళి కాకినాడ వెళ్ళిన తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు విదేశాలు పంపించేవారు. ఇదంతా పెద్ద గంజాయి మాఫియా వీళ్ళందరూ మారిపోయారు. అంత ధైర్యం రావడానికి గల కారణం ఏంటి అంటే వీళ్ళు ఇంకొక 20-30 సంవత్సరాలు మనమే పరిపాలిస్తాము, మనల్ని ఎవరు పట్టుకోరు, లేకపోతే మనకు ఎదురు లేదు అనుకున్న ధోరణిలో ఇలా చేశారంటారా? నియంతల వాళ్ళ బ్రెయిన్ నియంత పరిపాలన తప్ప వాళ్ళ 30 ఏళ్ళు అనేది కాదు. అసలు వాళ్ళు ఏమనుకున్నారంటే మా డబ్బుతో మేము కొనేస్తాం అనుకున్నారు. మా దగ్గర డబ్బు ఉంది, ఓటుకి 5,000 ఇచ్చి కొంటాము అని అనుకున్నారు. కానీ ప్రజల పల్స్ ఏంటంటే ప్రజలు ఖచ్చితంగా ఇందులో నీతి ఏంటి, ఎవడు మంచి చేయగలడు అనేది చూశారు. ఈ ఎలక్షన్లో నేను రాజనగరం నియోజకవర్గంలో నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను రాజకీయం చేశాను, ఎలక్షన్ చేశాననే దానికంటే కూడా ఇక్కడ ప్రజలే ఎలక్షన్ చేసుకుని వాళ్ళు సొహతాగా ఎలక్షన్ చేసుకుని నన్ను గెలిపించారు. అలాగే రాష్ట్రం అంతా కూడా అలా గెలిపించారు. లేకపోతే ఇంత మెజారిటీలు భూమి పుట్టిన దగ్గర నుంచి భారత రాజ్యాంగం ఏర్పడిన దగ్గర నుంచి ఎక్కడ రాలేదు ఇంత మెజారిటీ. ఇంత మెజారిటీకి ప్రజలు చేశారు. ఎందుకంటే ఈ విధ్వంస పాలన, వైసీపీ విధ్వంస పాలన భరించలేక ప్రజలు సొహతాగా ఎలక్షన్ చేసుకుని ఈ యొక్క ఎన్డీఏ కూటమిని గెలిపించారు. ప్రజల శక్తిమంతులు, వాళ్ళకి తెలిసి ఎప్పుడు ఏం చేయాలో సైలెంట్గా ఉన్నారు. ఎలక్షన్ వరకు కూడా ఖచ్చితంగా వాళ్ళు వైనాట్ 175 అని అంటే ప్రజల పల్స్ అంతా కూడా మేము చెప్తే విన్నారన్నారు. కానీ ప్రజలు లోపల నిర్ణయం తీసుకున్నారు. పైకి ప్రజలు కూడా తెలివైన వాళ్ళు, బాగా వాళ్ళ పైకి నవ్వారు. వైసీపీ నాయకులు నవ్వుతున్నాడు నా మనిషి అని అనుకున్నారు, అంతే తప్ప ఏం లేదు. కానీ వాళ్ళు ఎంత విధ్వంసం చేశారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెంటిలేటర్ మీద పడుకోబెట్టేసినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు పారదోలాలనుకున్నారు, బయట తోసేశారు. ఆ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజన్, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆశయం, ఈ రెండు కలిస్తే ప్రధానమంత్రి మోడీ గారి సపోర్టుతో ఆ వెంటిలేటర్ మీద నుంచి ఈ రోజుని సొంతగా ఆక్సిజన్ పీల్చుకునే పరిస్థితి తీసుకొచ్చాం. ఈ పరిస్థితి నుంచి రేపు నడిచే స్థాయికి వెళ్తుంది, పరిగెత్తే స్థాయికి వస్తాయి. ఇప్పుడు ఏదైతే సూపర్ 6 గురించి కొంతమంది ప్రత్యర్థులు మాట్లాడుతున్నారో సూపర్ 6లో కూడా 100% అన్నీ కూడా మేము అమలు చేస్తాం. తల్లికి 100 ఏదైతే ఉందో ఎంతమంది బిడ్డలకు ఉంటే అంతమందికి కూడా డబ్బులు ఇస్తామని చెప్పాం. అది జూన్ ఏదైతే అకాడమిక్ స్టార్ట్ అవుద్దో తల్లికి 100 స్కీమ్ని 100కి 100% అమలు చేస్తాం. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు కూడా ఏదైతే ఆ రోజు అనౌన్స్ చేస్తామో సూపర్ 6లో భాగంగా రేపు జూన్ నెల నాటికి ఇస్తాము. అదేవిధంగా రైతులకు పెట్టుబడి నిమిత్తం అన్నదాత సుఖీభవ అనే స్కీమ్ ఏదైతే పెట్టామో ఈ అన్నదాత సుఖీభవ అనేది కూడా నెక్స్ట్ ఏదైతే తొలకరి పంటలు వేస్తారో పంటలు వేసే నాటికి ఖచ్చితంగా ప్రభుత్వం రైతులకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. రైతులకు ఏదైతే సేవ చేస్తా అన్నామో రైతులకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ఇస్తా అన్నాం, ఖచ్చితంగా కూడా అది కూడా రేపు జూన్ నాటికల్లా కూడా ఉచిత బస్సు కూడా ఇస్తాం. సూపర్ 6లు ఏదైతే చెప్పామో వాటికి అన్నిటికంటే కూడా ఎక్కువ చేస్తాం. ఈ యొక్క ధాన్యం రైతుల విషయం కానీ చూస్తే రైతులకు ధాన్యం లేదు, ధాన్యానికి డబ్బులు ఇవ్వకుండా సంవత్సరం తరబడి ఏడిపించినటువంటి గత వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న డిఫరెన్స్ చూడండి. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతులందరికీ మేము డబ్బులు ఇచ్చాం. 24 గంటల మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద రైతులందరికీ కూడా 24 గంటల్లో డబ్బులు చెల్లించినటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. గతంలో ఎప్పుడు జరగలేదు. ఇది రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి జరిగింది. రైతులందరూ ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. పుష్కలంగా నీళ్లు ఇచ్చాం, వాళ్ళకి సాగునీరు ఇచ్చాం. ఎంత విధ్వంస పాలన, ఎన్ని అప్పులు, ఎన్ని కష్టాలు,
ఈ వెంటిలేటర్ మీద ఉన్న ప్రభుత్వాన్ని నడిపించడానికి ఎన్ని కష్టాలు పడుతున్నారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆశయంతో ప్రజల యొక్క కన్నీళ్లు తొడడానికి, ప్రజలను అభివృద్ధి చేయడానికి వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఈవేళ దాన్ని ఈడ్చుకొచ్చి ఈవేళ ప్రజలకు అన్నీ కూడా మంచి చేస్తున్నాం. ఉచిత ఇసుక అన్నాం, ఎక్కడ ఇసుక స్కామ్ లేకుండా ఉచిత ఇసుకని ఇస్తున్నాం. అదేవిధంగా చూస్తే పెన్షన్ పెంచుతున్నాం, పెంచి ఇచ్చాం 1000 రూపాయలు. వికలాంగుల పెన్షన్ పెంచుతా ఉన్నాం 2000 పెంచి ఇచ్చాము. అలాగే ఎవరైతే బెడ్ ఉన్నారో బెడ్ మీద ఉండిపోయి వాళ్ళ జీవనోపాధి లేకుండా ఇబ్బంది పడుతూ వాళ్ళకు ఒక అటెండర్ అవసరం అవుతున్నారో, అటెండెంట్ లేకుండా వాళ్ళు ఏ కాలకృత్యాలు కూడా తీర్చుకోలేకుండా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు 15,000 రూపాయలు చేసాం. అసలు రోడ్లు అనేది గుంతలు లేని రోడ్లు అన్నాం, చాలా వరకు వేయగలిగాం. 5 ఏళ్ళు ఒక్క రోడ్డు వేయలేకపోయారు వాళ్ళు, 5 ఏళ్ళు ఒక్క రోడ్డు వేయలేకపోయారు. అంటే చూడండి, దీన్ని బట్టి ఎన్ఆర్జీఎస్ రోడ్లు కూడా వాళ్ళు వేయకుండా అప్పుడేదో చెప్పారు, మేకప్ వేసి వదిలేశారు. ఈవేళ గుంతలు లేని రోడ్ల కోసం ఒక్క మా కాన్స్టిట్యున్సీకి 5 కోట్ల రూపాయలు ఇచ్చి కొన్ని రోడ్లు గుంతలు లేని రోడ్లు. అప్పుల భారాన్ని, గత ప్రభుత్వంలో చేసిన అప్పుల భారాన్ని మీరు ఎలా భర్తీ చేద్దాం అనుకుంటున్నారో చెప్పండి. అసలు ఈ అప్పులనే దాన్ని చూస్తేనే అసలు అక్కడికి ఎప్పుడైతే బడ్జెట్ గురించి మాట్లాడితే మా ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు చూడగానే ఆయన కన్నీళ్ళు పెట్టేసుకుంటారు ఏది చూసినా. ఎందుకంటే అక్కడికి వెళ్తే అప్పులు తప్ప ఏం కనిపించట్లేదు, ఏమీ చేయలేదు, అన్ని అప్పులు. వీళ్ళు అప్పులు అంటే డైరెక్ట్గా చేసిన అప్పులు ఒకటే లెక్కలు చెప్తున్నారు. వాళ్ళు నిజానికి కాంట్రాక్టులకి, వెండర్స్కి, ఇక్కడ బిల్లులు, ఈ యొక్క జీపీఎఫ్ అన్ని పెండింగ్లు పెట్టేశారు. ఇవన్నీ చూస్తే 14 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇప్పుడు 14 లక్షల కోట్ల అప్పుకి వడ్డీలు కడుతూ దానికి ఏదైతే ఉన్నాయో ఇబ్బందులు లేకుండా అవి చూసుకుంటూ కూడా పథకాలు అమలు చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా చూస్తే 70 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా జూన్ నాటికి ట్రాక్ ఎక్కుతాయి. ఇక్కడ మంచి ఇండస్ట్రీస్ వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, నిరుద్యోగ సమస్య నిర్మూలన జరుగుద్ది. పెట్టుబడుల ద్వారా జిఎస్టీ కాంపోనెంట్ పెరుగుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ పెరుగుతుంది, నిరుద్యోగ సమస్య నిర్మూలన జరిగి అందరికీ, యువతకి అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దాని ద్వారా ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ బలపడుద్ది. అదేవిధంగా టూరిజంలో కూడా మంచి పట్టును సాధించి ఒక ఈకో టూరిజం, టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్ని ఆ విధంగా కూడా చూస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. ఈ యొక్క 70,000 కోట్లతో జలజీవన మిషన్తో కూడా తాగునీటి సమస్యలు పూర్తిగా పరిష్కరించడానికి ఉన్నాం. అలాగే ప్రతి విషయంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. మంచి ఆశయంతో ఉన్నటువంటి ఉక్కు పిడికలతో ఈ యొక్క పనిచేసి మంచి దృఢ సంకల్పంతో పనిచేస్తున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. రాజానగరం గురించి చెప్పండి సార్. రాజానగరానికి మీరు ఉండగా, ఎమ్మెల్యేగా ఉండగా రాబోయే 4 సంవత్సరాల్లో అప్పుడు నాడు నేడు అన్నట్టుగా మీకంటూ ఒక మార్క్ సంపాదించుకుంది. ఎందుకంటే తొలిసారిగా మీరు ఎమ్మెల్యే అయ్యి అత్యధిక మెజారిటీతో గెలిచారు కాబట్టి రాజానగరం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోవాలి నా పేరు అని అంటే కనుక ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి సార్. రాజానగరం నియోజకవర్గానికి ఆల్రెడీ నాకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం పెండింగ్ పనులు ఏదైతే ఉన్నాయో, ప్రజల అవసరాల కోసం దేనికైతే తీరకుండా గత దశాబ్దాల కాలం పాటు ప్రజలు వెయిట్ చేస్తున్నారో అవన్నీ చూస్తే 3,500 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు తయారు చేసాం. ఇప్పుడు ముఖ్యంగా చూస్తే ఒక గ్రిడ్, గోదావరి జలాలు తీసుకొచ్చి గ్రిడ్ ఒకటి పెట్టి దానికి ట్యాంక్స్ అది పెట్టి ప్రతి ఇంటికి కూడా గోదావరి జలాలు అందించడానికి ఒక మంచి ప్రాజెక్ట్ తయారు చేసాం. 775 కోట్లు అది ఒక జలజీవన మిషన్ ద్వారా పెట్టేసి ఈ యొక్క గ్రిడ్ తీసుకొచ్చి మొత్తం ప్రతి ఇంటికి కూడా తాగునీటి సమస్య లేకుండా కంప్లీట్ సొల్యూషన్ రాజానగరం నియోజకవర్గంలో అనే దాన్ని ఒక ప్లాన్ చేసి ప్రపోజల్ పంపించాము. అది పరిశీలనలో ఉంది. ఖచ్చితంగా అది మంజూరు అవుద్దనే నమ్మకంతో ఉన్నాను. 100% మీరు అనుకున్న జరుగుద్ది. ఎందుకంటే అప్పుడు కానీ మీ రాజానగరం పీపుల్ మీరు గుండెల్లో పెట్టుకుంటారు. రెడ్ విద్య రాజానగరం హెడ్ క్వార్టర్లో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కనీసం జూనియర్ కాలేజ్ కూడా లేదు. నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో జూనియర్ కాలేజే లేదు, చివరికి జూనియర్ కాలేజీ లేదు, డిగ్రీ కాలేజీ లేదు. ఆడపిల్లలు చదివించుకుందామని అనుకుంటే 25 కిలోమీటర్లు రాజమండ్రి వచ్చి చదవాలి అని అంటే తల్లిదండ్రులు వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి అత్తారింటికి పంపించే ఆలోచనతో ఉన్నారు తప్ప ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇవ్వట్లేదు. అంత దూరం వెళ్తే ఆడపిల్లలు ఏమైపోతారని చెప్పి రైతు కుటుంబం, పల్లెటూరు వాళ్ళు కొంచెం దానికి ఇంకా కొంచెం ఆలోచనలో కొంచెం భయం ఉంటుంది, ఆడబిడ్డలు ఏమైపోతారని. అలాంటి పరిస్థితుల్లో రాజానగరం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఖచ్చితంగా జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలో హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ బాబు గారి దగ్గర తీసుకెళ్ళాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా మంజూరు అవుద్ది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి రాజానగరంలో ఇంటర్మీడియట్ పెడతాము, నెక్స్ట్ డిగ్రీ కాలేజ్ కూడా పెడతాం. అలాగే కోరుకొండలో డిగ్రీ కాలేజ్ అడిగాం, అది కూడా మంజూరు దశలో ఉంది. నియోజకవర్గానికి ఒక పాలిటెక్నికల్ కాలేజ్ అడిగాం, అది కూడా ఆల్మోస్ట్ మంజూరు దశలో ఉంది. ఒక ఐటీఐ కాలేజ్ అడిగాం, అది కూడా మంజూరు దశలో ఉంది. అంటే విద్యకి పెద్దపీట వేస్తూ రాజానగరాన్ని ఒక విద్యా రాజానగరంగా కూడా మారుస్తాను నేను.
Right. ఖచ్చితంగా అది జరుగుద్ది. అలాగే వైద్యపరంగా చూస్తే రాజానగరాన్ని ఒక పిహెచ్ ఉంది, పబ్లిక్ హెల్త్ సెంటర్ ఉంది, చిన్న చిన్న పనులకి కూడా ఉపయోగపడట్లేదు. అలాగే కోరుకొండలో ఉంది, అక్కడ కూడా సరైనటువంటి సదుపాయాలు లేవు. ఒక పబ్లిక్ హెల్త్ సెంటర్ అనే దానికి ఉపయోగం లేకుండా అయిపోయింది. ఫస్ట్ ఎయిడ్ కూడా అక్కడ పరిస్థితి నోచుకోలేని పరిస్థితులు ఉన్నాయి. సీతానగరాన్ని ఉంది, అది కూడా అలా ఉంది. శిథిలా వ్యవస్థలో ఉన్నాయి 3 బిల్డింగులు కూడా. సో వీటిలన్నిటిని కూడా 3 కూడా సీతానగరం, కోరుకొండ, రాజానగరం 3 కూడా ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా 30 బెడెడ్ హాస్పిటల్గా మార్చాలని ప్రతిపాదనలు హెల్త్ మినిస్టర్ గారికి ఇచ్చాను. అదేవిధంగా 3 చోట్ల కూడా ఒక్కొక్క మండలానికి 2 అంబులెన్సులు కావాలని చెప్పాం. ఆ యొక్క దాన్ని కూడా ప్రపోజల్లో పెట్టాం. ఇది కాకుండా 100 బెడెడ్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ మా కాన్స్టిట్యున్సీలో కావాలని చెప్పేసి ప్రతిపాదించాం. వీటిలో కూడా మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా అదొకటి పూర్తి చేయబోతున్నాం. దాన్నంతా కూడా ఎప్పుడైతే ఈ 3 హాస్పిటల్ సిహెచ్సిగా మారి ఒక ఏరియా హాస్పిటల్ వస్తుందో ఆరోగ్య రాజానగరంగా కూడా ఉండబోతుంది. రాజానగరం విద్యా వైద్యానికి, తాగునీరు అనే దానికి ఒక గ్రిడ్ ద్వారా మనం ఇస్తున్నాం. సాగునీరు అనే దానికి మాకు తొరిగడ్డ పంపింగ్ స్కీమ్ ఉంది. మోటార్లు రిపేర్లు ఉన్నాయి. గత 5 ఏళ్ళుగా కూడా విధ్వంసానికి గురి చేశారు. ఆ పంపింగ్ స్కీమ్ పనిచేయట్లేదు. అదేవిధంగా పుష్కర ఎత్తిపోతల పథకం ఉంది. అసలు 7 పంపుల్లో 1 పంపే పనిచేస్తుంది అది. అలాగే చాగల్నాడు ఉంది, ఆ పంపులు కూడా పనిచేయట్లేదు. వెంకటనగరం ఉంది, అది కూడా పనిచేయట్లేదు. కాటవరం ఉంది. అసలు ఎత్తిపోతల పథకాల్లో ఎక్కడ ఏ పంపులు పనిచేయట్లేదు. భయంకరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా వాటి కాలువలు ఏదైతే ఉన్నాయో ఆ కాలువల్లో కూడా షిల్టర్ రిమూవ్ చేయక, ఏదైతే పూడికలు తీయక భయంకరంగా పూడికలన్నీ పెరిగిపోయి అవన్నీ కూడా ఈ యొక్క పొలాలకు నీరు వెళ్ళట్లేదు. ఈ యొక్క పూడికలన్నీ తీయించి, మోటార్లన్నీ సక్రమంగా రిపేర్ చేయించి, పనికిరాని మోటార్లను రీప్లేస్ చేయించి, ఈ యొక్క సాగునీరు ఫుల్ ఫ్లెడ్జెడ్గా ప్రజలకు అందజేసి రైతులకు చివరి ఎకరా దాకా కూడా ఖచ్చితంగా సాగునీరు అందించే కార్యక్రమం చేయడానికి ప్రతిపాదనలన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఇచ్చాం. వారి పరిశీలనలు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్కి ఇవన్నీ కూడా ట్రాక్ ఎక్కుతాయి అనేది ఒకటి ఉంది. అదేవిధంగా తొరిగడ రివర్స్ పంపింగ్ స్కీమ్ అని ఉంది. ఆ రివర్స్ పంపింగ్ స్కీమ్ అనేది గతంలో ఒక జీవో పట్టుకొచ్చి వదిలేశారు, కానీ కనీసం దాన్ని వాళ్ళు టెండర్ పిలవడం కానీ ఫైనల్ చేయడం కానీ ఏమీ చేయలేదు. ఆ జీవో క్యాన్సిల్ అయిపోయింది అప్పుడే. అదేవిధంగా చూస్తే ములకలంక బొబ్బులంక బ్రిడ్జ్ ఉంది. అలాగే బొబ్బులంక మిర్తబాడి బ్రిడ్జ్ ఒకటి ఉంది. ఇవన్నీ కూడా మధ్యలో ఏ పని మొదలు పెట్టలేదు వీళ్ళు. వాళ్ళన్నీ కూడా పేపర్ తీసుకొచ్చి షో చేశారు తప్ప ఏమీ చేయలేదు. అందువల్ల తొర్రిగడ్డ రివర్స్ పంపింగ్ స్కీమ్ వల్ల 30,000 ఎకరాల భూమి మునిగిపోతుంది వర్షాలు వచ్చినప్పుడు. అలాగే అవసరం వచ్చినప్పుడు నీరు ఉండట్లేదు, ఎండిపోతున్నాయి. ఆ యొక్క పంపింగ్ స్కీమ్ను కూడా మనం పూర్తి చేసి రైతులకు ఖచ్చితంగా మాత్రం ఒక మంచి చేస్తాము. రైతులకి గుండెల్లో ఒక కాటన్ దొరలాగా మిగిలిపోయే విధంగా ఆ పని చేయాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉన్నాం. రైతులకు మంచి చేస్తాం. ఏ సెగ్మెంట్ వదలలేదు. ఇప్పుడు ఏదైతే కనుక ప్రజలకి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే కావాలో, అంటే మౌలిక సదుపాయాలు అంటాం కదా, సో విద్య, ఆరోగ్యం, మంచినీళ్ళు, ఇక మొత్తం అన్నీ కూడా కవర్ చేశారు. టూరిజం ఉంది ఇక్కడ. టూరిజం అనే దానికి మాకు రాజనగరం నియోజకవర్గంలో ఒక స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఒక వేదాద్రిలో ఉన్నట్టుగానే ఈయన కొండ మీద ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభూ, ఆయన ఒక ఎప్పుడో దేవతలు నిర్మించినట్టుగా ఉంది. దాన్ని ఎవరు గత పాలకులు పట్టించుకోలేదు. ఇప్పుడు రీసెంట్గా దాన్ని అధునాతనమైనటువంటి రీతిలో ఒక టెంపుల్ టూరిజం చేయాలని 36 కోట్ల రూపాయలతో ఈ యొక్క టూరిజం ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కోసం ఏదైతే ప్రసాద్ స్కీమ్ ఉందో, ప్రసాద్ స్కీమ్ ద్వారా ఎంపీ గారి యొక్క సపోర్టుతో, ఈ యొక్క పురంధేశ్వరి మేడం గారి యొక్క సపోర్ట్ తీసుకుని వారి ద్వారా 36 కోట్ల రూపాయలతో దాన్ని కూడా డెవలప్ చేసి ఒక టూరిజంని మనం తయారు చేస్తే ఇటు ఆధ్యాత్మికంగా ఉంటుంది, ఒక టూరిజం ద్వారా కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జరుగుద్దని చెప్పాం. దానికి ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర టూరిజం శాఖ మంత్రివర్యులు మన కందుల దుర్గేష్ గారు కూడా సానుకూలంగా ఉన్నారు. అదే టూరిజం కూడా డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ విద్య, వైద్యం, సంక్షేమం అన్నీ సక్రమంగా ఉంటాయి. అన్నిటికంటే మాత్రం బ్లేడ్ బ్యాచ్, గంజాయి, ఇక భూ కబ్జాలు, స్థల కబ్జాలు, రౌడీయిజాన్ని మాత్రం లేకుండా చేసి ప్రజలకు ప్రశాంతమైన జీవితాన్ని ఇక్కడ మేము ఉండే విధంగా మా యంత్రాంగం అంతా పనిచేస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ దోపిడీలను కూడా అరికట్టి ప్రజలకు ప్రశాంతత కూడా కల్పించే విషయంలో కూడా ముందంజలో ఉన్నాం. ఇప్పటికే ప్రజలకి ఈ సేవ చేయడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. నాకు వేరే వ్యాపారాలు లేవు, వ్యాపారాలన్నీ మూసేశాను. లాస్ట్ ఇయర్ అన్నీ క్లోజ్ చేశాను. వ్యాపారాలు లేవు కాబట్టి వ్యక్తిగతమైన పనులు లేవు. ఆధ్యాత్మికంగా ఉండేవాడిని, ఇప్పుడు గుడికి వెళ్ళడం మానేశాను. ప్రజలే ఈ యొక్క దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పి నమ్మి ప్రజల్లోకి వెళ్ళిపోయాం కాబట్టి ఈ యొక్క ప్రజాసేవ తప్ప ఇంక వేరే ఆలోచన లేదు.
మార్నింగ్ ఏదో కొంచెం తిన్నామా ప్రజల దగ్గరికి వెళ్ళిపోయాం, మధ్యాహ్నం మళ్ళీ కొంచెం తిన్నామా మళ్ళీ ప్రజల దగ్గరికి, సాయంత్రం తిన్నామా రెడీ. ఈ ప్రజలకు తప్ప రెండోది ఇంక వేరే ఆలోచన లేదు. ప్రజాసేవ ఒకటే, ధనం కోసం కాదు, దారిద్ర్య నిర్మూలన కోసం పనిచేస్తున్నాను నేను. ఈ యొక్క ప్రజలు నా పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, ప్రజల యొక్క సౌకర్యం కోసం, ప్రజలకు మంచి జరగడం కోసం, ప్రజల అభివృద్ధి చెందడం కోసం. నేను పోయిన తర్వాత 10 కాలాల పాటు జనసేన పార్టీలో బలరామకృష్ణ అనేవాడు ఒకడు పనిచేశాడు. ఆ పనిచేసిన వ్యక్తి ద్వారా మా ప్రాంతానికి మంచి జరిగిందని ప్రజలు గుర్తించుకుని వాళ్ళ సుఖజీవనం కోసం, వాళ్ళ భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు బాగుండడం కోసం యుద్ధం చేస్తున్నాను. ఆ యుద్ధంలో ఇది రైట్. మీరు ఒక ఇద్దరు వ్యక్తులకు సలహా ఇవ్వాలంట, అంటే మా టీం కోరిక ప్రకారం ఇద్దరు వ్యక్తులకి సలహా ఇవ్వాలి. ఇస్తారా? ఎవరో చెప్పనా? చెప్పండి. ఒకళ్ళు అంటే వైసీపీ పార్టీ నుంచి ఇటువైపుకి వద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? లేదు కొంతమంది ఆల్రెడీ పెద్ద పెద్ద సీనియర్ తలకాయలే వద్దు అనుకుని వెళ్ళిపోతున్నారు, లేదా కొంతమంది ఉండిపోయారు, కొంతమంది ప్రత్యేకమైనటువంటి స్కూల్ను ఓపెన్ చేసుకుని ఆ స్కూల్లోనే ఉంటూ, అర్థమైంది? అలాంటి నేను చెప్పక్కర్లేదు పేర్లు. ఆ స్కూల్ విద్యార్థులకి ఏం సలహా ఇస్తారు? అట్లాగే మీరు ఎందాడు అన్నట్టు ప్రక్షాళన అయిపోయి మేము మారిపోయాము, మేము ఇది తీసుకుంటున్నాం, మీ దగ్గరికి వస్తాం అనుకునే వాళ్ళకి ఇద్దరికీ సలహా ఇవ్వండి. సార్, ఖచ్చితంగా మనిషి అనేవాడు ప్రతి మనిషిలోని చాలా రకాల షేడ్లు ఉంటాయి సార్. ఇది నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను. చాలా రకాల షేడ్లు ఉంటాయి. వాల్మీకి మహర్షి కూడా అంటే భోగాలు అనిపించిన వాడు యోగిగా మారినటువంటి చరిత్ర మనకుంది. పురాణాల ఇతిహాసాల్లో చూస్తే భోగిగా ఉన్నవాడు అంటే అన్ని రకాల అనుభవించేసిన వాడు ఇటు మారి యోగిగా మారినాడు. అలాగే వేమన కూడా అన్ని అనుభవించిన తర్వాత యోగి వేమనగా కూడా మారినటువంటి పరిస్థితులు. నేను ఒక్కటే సలహా ఇస్తున్నాను, మీలో మార్పుని తెచ్చుకోండి, మీలో మారండి. ఆ యొక్క ఏదైతే వైసీపీ పాలనలో మీరు ఉన్నారో మీ క్యారెక్టర్ని అంతా ఒక గొయ్యి తీసి పూడ్చిపెట్టేయండి. ఒక మంచి మనిషిగా వస్తే జనసేన పార్టీలోకి వస్తే కలిసి నడుద్దాం, సమాజానికి మంచి సేవ చేద్దాం. దానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు రండి. లేదు వైసీపీ ఆలోచనలో, వైసీపీ గతంలో ఉన్నటువంటి అవన్నీ మీకు గుర్తున్నాయా, దయచేసి మా పార్టీలోకి రావద్దు, మీరు వచ్చినా మేము తీసుకోము. మీలో మారండి. మీరు మారి నిజాయితీగా ఉంటామనంటే అది కూడా టెంపరీగా వచ్చి నటించొద్దు, మనస్ఫూర్తిగా మారండి. మీలో పూర్తిగా మార్పు వచ్చిన రోజు కలిసి నడవండి, 10 మంది ప్రజలకు సేవ చేద్దాం. మీరు స్థిరస్థాయిగా కూడా మీ పేరు ప్రఖ్యాతలు పెంచుకుంటారు. తోడతో పుట్టినప్పటి నుంచి ఎవడు మార్పు రాడు, ఇప్పటికైనా మారండి, మారి మాతో కలిసి నడండి. మీ కర్మ అంటారా, మీరు అందులోనే ఉంటారా, ఉండండి, సంతోషం. అలాగే మా పార్టీలో నుంచి వెళ్ళిపోయినట్లు పాపం వాళ్ళకి జ్యోతిష్యం చెప్పాలి మీరు. వాళ్ళకి మా పార్టీలో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఆవేశంతోనో ఆక్రోశంతోనో ఏదో చేసేద్దామని చెప్పి అనుకుని వచ్చి ఉంటారు. నిజానికి పాపం వాళ్ళ దురదృష్టవంతులు కాబట్టి జనసేన పార్టీ నుంచి బయటికి వెళ్ళారు. ఈ రోజున వాళ్ళ కానీ అప్పటి నుండి ఓర్చుకుని తట్టుకుని నిలబడి ఉండుంటే ఈరోజు మీ జాతకాలు ఏంటో ఒక్కసారి చెక్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఒక మంచి నాయకుడు అని చెప్పి ఆ యొక్క ప్రధానమంత్రి గారే చెప్తున్నారు. కానీ గతంలో మీరు ఈయన ఎంత అనుకున్నారు, ప్రతివాడు ఒకరోజు అలా కనిపించవచ్చు. ఈరోజు ఆయన ఎంత అనేది ప్రపంచం అంతా చూస్తుంది, దేశం కాదు ప్రపంచం చూస్తుంది. మోడీ గారు సైతం, నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధానమంత్రులు పవన్ అంటే పవన్ కాదు తుఫాన్ అని చెప్తున్నారు ఆయన. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, దేశ రాజకీయ చరిత్రను మార్చినటువంటి మహానాయకుడు, నిస్వార్థంతో పనిచేస్తున్నాడు ఆయన. ఆయన వెనకాల మనం నడవడమే గొప్ప. ప్రజలు ఆయన వెనకాల ఉన్నంతసేపు మనల్ని గౌరవిస్తారు. ఈ రోజుగా నేను జనసేన పార్టీ నుంచి ఒక్క అడుగు బయటకు వేస్తే నా జీవితం కూడా ఒక పురుగుతో సమానం అయిపోద్ది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్నాను కాబట్టి రాష్ట్రం నా వైపు నన్ను హీరోని చేసింది. రాజానగరం నియోజకవర్గ ప్రజలు నన్ను శాసనసభ్యుడిని చేశారు. పవన్ కళ్యాణ్ గారి పార్టీ కాకపోతే నేను జీరో. వెళ్ళిపోయిన వాళ్ళందరి పరిస్థితి కూడా జీరోలో ఉన్నారు. జీరోలో ఉన్నటువంటి జీవితాలను మీరు మళ్ళీ బాగు చేసుకోండి. అది ఎట్లా చెప్తారా మీరు? జీరోలాగా ఉన్నది బాగు చేసుకోండి. ముందు మారండి, హానెస్ట్గా మారండి. మీరు స్కీములు వేసి నటించొద్దు. మీరు మారిన తర్వాత, మార్పుని గ్రహించిన తర్వాత ఏదో రోజు మీకు మళ్ళీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి క్షమాభిక్ష ఉంటుంది.
ఆ క్షమాభిక్షలో మీరు కూడా కలిసి మాతో నడిచే అవకాశం ఓ రోజు దొరుకుద్ది. సార్ కొన్ని ఏదో మత మార్పిడిలాగా మళ్ళీ ఏమైనా ముంచి లేపి మీరు మారిపోయారంటే నమ్ముతారేంటి? అలాగా కాదు, వాడు ఖచ్చితంగా మాకు పవన్ కళ్యాణ్ గారు తెలుస్తుంది ఎవడు ఏం చేస్తున్నాడు అనేది తెలుస్తుంది. దుర్మార్గం దగ్గర రానివ్వరు. ఆయన టెస్ట్లో పాస్ అయ్యారు అని అంటే మారినట్టే. ముందు పాస్ అయ్యారు అనుకునే కదా పాపం దగ్గర తీసుకున్నారు. కాదు 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 ఆ రోజున వచ్చిన వాడిని అలా పక్కన పెట్టుకున్నాం. ఆ గత జీవితం వాళ్ళు చూశారు, కానీ వీళ్ళందరూ ఆలోచనలు వేరున్నాయి. వీళ్ళకి డబ్బులు కావాలి వీళ్ళకి, కానీ పవన్ కళ్యాణ్ గారి డబ్బులు వర్కౌట్ అవ్వు. వాళ్ళు ఆలోచించింది ఏంటి, మేము పార్టీలోకి వెళ్ళగానే డబ్బులు వచ్చేస్తే మాకంతా ఇదో మేము అనుకున్నది చేసేస్తారంటారు. కానీ ఆయన ఆశయాలకి వీళ్ళు అనుగుణంగా నడవలేకపోయారు. ఆయన నిస్వార్థంగా పనిచేయాలనుకుంటున్నారు, ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నారు, ప్రజలకు మంచి చేయడం కోసం పనిచేయాలనుకుంటున్నారు. ప్రజల డబ్బును ప్రజలకు ఇవ్వాలి, అవసరమైతే తన కష్టార్జితాన్ని ప్రజలకు ఇవ్వాలన్న ఆశయంతో ఉన్నారు. కాబట్టి అందరూ ఇమ్మడలేక బయటకు వెళ్ళారు. అలాంటి వాళ్ళు బహుశా మళ్ళీ వెనక తిరిగి రాకపోవచ్చు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఎసెట్ ఈ పూర్వం బయటికి వెళ్ళిపోయిన నాయకులు అనే దానికంటే కూడా కొత్త తరం వస్తున్నారు. చిన్న బిడ్డను చూస్తే జై జనసేన అంటది, మాకు ఇంత మనవరాలు ఉంది ఎలా చేయబట్టుకొని జై జనసేన అంటది. ప్రతి వాళ్ళు కూడా జై జనసేన. ఇప్పుడు కొత్త తరాలు వస్తున్నారు ఆయన కోసం. కొత్త తరాలు రాబోయి మళ్ళీ ఎలక్షన్ నాటికి చూస్తే లక్షల మంది ఆడవుతారు. 10 yearsలో అసలు పవన్ కళ్యాణ్ గారికి అనే దానికి ప్రతి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కూడా ప్రతి వాళ్ళకి పంచభూతాలతో సమానంగా చేస్తాడు ఆయన చిన్నపిల్లలకు కూడా. వాళ్ళకి ఆలోచన ఎలా ఉందంటే పంచభూతాలతో ఇంకో భూతం మన పవన్ కళ్యాణ్ అని ఆలోచిస్తున్నారు. నీరు నిప్పు ఆకాశం భూమి ఎలాగైతే పంచభూతాలు ఉన్నాయో నేల మీద, 6వ భూతం పవన్ కళ్యాణ్ చెప్పి నమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. పుట్టిన ప్రతి బిడ్డ కూడా జై జనసేన అని పుడుతుంది. ప్రతి పుట్టిన బిడ్డ పెరుగుతున్నట్టు నడుస్తున్న స్కూల్లో ఉన్న ఎక్కడికి వెళ్ళినా చిన్నపిల్ల కనిపిస్తారు. అసలు నన్ను చూస్తే అసలు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి మనిషి అనేసరికి వాళ్ళు వచ్చి అంకుల్ మీ దగ్గరికి వస్తాము అని ఒక ఫోటో తీసుకుంటాం అంటుంటారు చిన్న చిన్న పిల్లలు. ఇంతకీ నన్ను చూసి కాదు వాళ్ళు, నా అవసరం వాళ్ళకి ఏం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి తరపున ఒక ప్రతినిధి ఇక్కడ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడలో నడుస్తున్న వ్యక్తి బత్తల బలరామకృష్ణ ఉన్నాడని చెప్పి ప్రేమ తప్పాలకి నిజానికి నా కోసం నాతో ఫోటో తీసుకుంటే వాళ్ళకి ఏమి రాదు. యాక్చువల్గా ఒక సపరేట్ పీపుల్ అంటే వాళ్ళ పేర్లు ప్రస్తావించవచ్చు అని తెలియదు, కానీ రోజా గారు అవనే ఉండేది, నాని గారు, అంబటి రాంబాబు గారు, వీళ్ళందరూ కూడా ఇంకా మరి వాళ్ళకి అర్థమయ్యిందా సినారియో, అర్థం అవ్వలేదో నాకైతే తెలియట్లేదు, కానీ వాళ్ళు అదే పందాలో ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేటటువంటి సలహా ఆ సూచన లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ జ్యోతిష్యం, ఈ 3 చెప్తారా సార్? ఇప్పుడు ఈ వైసీపీలో కొంతమంది మేము ఉన్నామని చెప్పడం కోసం కొంతమంది మాట్లాడుతున్నారు. నిజానికి మెచ్యూరిటీ ఉన్నటువంటి పీపుల్ అందరూ సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అయిపోయి వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు. వాళ్ళు బంకర్స్లోకి వెళ్ళిపోయారు, సేఫ్ జోన్లోకి ఉండాలని చెప్పి. పెద్ద పెద్ద నాయకులు కూడా ఆ రోజు జగన్ వెంట ఉన్నటువంటి టాప్ 10లో వాళ్ళు కూడా బంకర్స్లోకి వెళ్ళిపోయారు, లేదా రిజైన్ చేసేసి పోతున్నారు వాళ్ళు. కానీ కొంతమందికి అజ్ఞానంతో ఇప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం మీద మొరుగుతున్నారు. కానీ వాళ్ళు మొరగడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం మంచి జరుగుతుంది. వాళ్ళ అజ్ఞానులు సార్, మినిస్టర్స్ ఇచ్చారంటే అప్పుడు కూడా సరే జగన్ గారి గవర్నమెంట్లో మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. జ్ఞానులు ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు జగన్, అజ్ఞానులకు ఇచ్చాడు. అజ్ఞానులకు ఇస్తే మూర్ఖత్వంతో ఎవరైతే మాట్లాడతారో తలాతోక లేకుండా, మంచి చెడు లేకుండా, కుటుంబాల గురించి, చిన్నపిల్లల గురించి, ఆడపిల్లల గురించి, అసలు వాళ్ళకి కనీసం సంస్కృతి సాంప్రదాయాలు, కుటుంబాలు, ఆడబిడ్డలు అనే ఆలోచన కూడా లేకుండా దుర్మార్గత్వంగా నిరంకుశత్వంగా మాట్లాడే వాళ్ళకి మాత్రం ఆ మాట్లాడే మినిస్టర్ల పోస్టులు ఇచ్చారు తప్ప ఆ శాఖకు సంబంధించిన పోస్టులు జగన్ ఇవ్వలేదు. రైట్, వాళ్ళకి సూచన చెప్పండి, సలహా. వాళ్ళకు ఒకటే చెప్తున్నాం, వాళ్ళు మాట్లాడుతుంటే మాకు కూడా అప్పుడప్పుడు కూడా ఏమనిపిస్తుందంటే సోషల్ మీడియా మా వాళ్ళు కూడా రిలాక్స్ అయిపోయారు, టార్గెట్ రీచ్ అయిపోయారు. టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత ఎన్డీఏ కూటమి భయంకరమైనటువంటి మెజారిటీలతో గెలిచిపోయింది. రిలాక్స్ అయిపోయారు పబ్లిక్ అంతా కూడా. అప్పుడప్పుడు అలాంటివి మొరుగుతుంటేనే కానీ ఇలాంటివి ఒకటి కుక్కలు ఉంటాయనే విషయాన్ని మా వాళ్ళు కూడా మర్చిపోతారు. రెండో విషయం ఏంటంటే వాళ్ళు మరుగుతుంటే మాకు కూడా తెలుస్తుంది ఖచ్చితంగా గతంలో విధ్వంసానికి పాల్పడినటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారా అనేది ఎప్పుడైతే గుర్తొస్తుందో దాని మీద కూడా వీళ్ళు మరుగుతుంటేనే మాకు కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మాకు ఒక అవకాశం దొరుకుతుంది. వాళ్ళ గురించి అని కాదు, వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, స్కాములు అన్నిటిని బయటికి తీసి వీళ్ళందరినీ తీసుకెళ్ళి లోపల వేయాలనేది గుర్తొస్తుంది. నిజానికి మాకు అంత టైం లేదు. ఎన్డీఏ కూటమి నాయకులకి పైన ముఖ్యమంత్రి
వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ బాబు గారికి కానివ్వండి, మా పిఎస్సి చైర్మన్ పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ గారు కానివ్వండి, ఇతర మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఈ వైసీపీ వాళ్ళకి కౌంటర్లు ఇచ్చేంత టైము అవసరం మాకు కనిపించట్లేదు. మేము ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, నిరుద్యోగ వ్యవస్థను ఎలా నిర్మూలన చేయాలి, వీళ్ళందరికీ ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి ఎలా తీసుకురావాలి, రాష్ట్రానికి వాళ్ళ విధ్వంస పాలనలో చేసినటువంటి అప్పుల్ని ఎలా తీర్చాలి, ఈ రాష్ట్రానికి అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలి, అమరావతిని ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి, పోలవరం ప్రాజెక్టుని ఎలా పూర్తి చేయాలి, రాష్ట్రంలో తాగునీటి సమస్యను ఎలా ప్రక్షాళన చేయాలి అనే దాని మీద లక్ష ఇళ్ళు మనం ఎలా ఇవ్వాలి అనే దాని మీద మేము ఉన్నాం తప్ప ప్రజలకు ప్రతి పేదవాడికి కూడా సొంతింటి కళ నెరవేర్చడానికి 3 సెంట్ల స్థలంతో కూడినటువంటి ఇల్లు ఇవ్వాలి, 2 సెంట్లతో స్థలంతో కూడినటువంటి ఇల్లుని నగరాల్లో ఇవ్వాలి అని చెప్పి ఈ పనుల్లో ఉన్నాం. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఏమొస్తాయి, విదేశీ పెట్టుబడులు ఏమొస్తాయి, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు ఏమొస్తాయి, ఇండస్ట్రీస్ని ఎలా డెవలప్ చేయాలి, వీటి మీద ఉన్నాం తప్ప ఆ వైసీపీ కుక్కలు తిరం తప్పి మతి భ్రమించి మాట్లాడే మాటలకు కౌంటర్ ఇవ్వడానికి మాకు ఓపిక లేదు, మాకు అవసరం లేదు, మా ప్రజలకు అసలు అవసరం లేదు. అసలు వాళ్ళకి ఇంకా వాళ్ళని ప్రజల్ని గుర్తు చేసుకునే పరిస్థితి కూడా ప్రజలు కూడా లేదు. ప్రజలు మాకు వద్దు అని అంటున్నారు. వాళ్ళకి జీవితంలో వాళ్ళు మాకు వైసీపీ వద్దు బామప్రభు అని చెప్పేసి దండాలు పెట్టేస్తున్నారు. ప్రజలు అసలు వైసీపీ గురించి మర్చిపోయారు. జగన్ అనేవాడు ఒకడు ఉండేవాడట అనే విషయానికి కూడా పాపం మర్చిపోయారు. అప్పుడప్పుడు వాళ్ళు గుర్తు చేసుకోవడానికి ఇలా వాగుతున్నారు. దాన్ని మేము ఎవరో పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ వాళ్ళకి ఏంటంటే మేమేదో చేయను. ఇప్పుడు రీసెంట్గా ఒక పెద్ద ఆయన ఉన్నాడు, 75 ఎకరాల అటవీ భూములు దొబ్బేసి ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాడు. అసలు ఈ యొక్క విధ్వంసం ఆగిపోయింది, వికాసం మొదలైంది. ఇంకా అలాంటి అక్కడక్కడ ఉంటాయి ప్రతి చోట కూడా. ఇప్పుడు కోవిడ్ వెళ్ళిపోయింది కదా, కోవిడ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడక్కడ ఒక్కొక్కడు సిఆర్పి ఎప్పుడు కూడా ఒక్కొక్కడికి ఆ గ్రామానికి ఒకడికో మండలానికి ఒకడికో సిఆర్పి ఇంకా తగ్గదు. అది ఆ కోవిడ్ ఎఫెక్ట్ లాంటిది ఇంకా మా మీద ఎలా ఎఫెక్ట్ ఉంది తప్ప కాదు. మీ సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటుంది, వాళ్ళు ఉన్నాయండి సార్ అట్లా హ్యాపీగా ఆరోగ్యంగా. అదే అన్నాను ఎప్పుడు కూడా. ఇప్పుడు వాళ్ళంటి దుర్మార్గులు ఉన్నా దానివల్ల ఉపయోగం లేదు. ప్రజలు కూడా బాగా చూస్తున్నారు. చూడండి, ఈ మధ్య ఎవరో మీరు చెప్పారు ఏదో ఆవిడ, మరి నిజమో కాదో నాకు తెలియదు కానీ ఐరన్ లెగ్గానే ఒక మంత్రి గారు కుంభమేళాకి వెళ్తే టక్మని చచ్చిపోయారండి ప్రజలు. ఎంత అన్యాయం అయిపోయారు పాపం. ఆవిడ అక్కడ అడిగెట్టిందండి, చచ్చిపోయారు ప్రజలు. అసలు ప్రశాంతంగా కుంభమేళా జరుగుతున్న టైంలో ఆవిడ మహాతల్లి అడిగి పెట్టింది, మొత్తం అంత నాశనం అయిపోయింది. ఇలాగ వీళ్ళు ఏదో అక్కడక్కడ మేము ఉన్నామని చెప్పడానికి ఏదో ఇంకేదో పెద్ద జరుగుతుందని, కానీ నిజానికి ఏంటంటే భయాందోళనతో భయపెడదామని చెప్పేసి అని అనుకుంటున్నారు. ఇక్కడ కూడా మాకు పరిసర ప్రాంతాల్లో కూడా కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి అదెంత ఇదెంత అని అంటే క్యాడర్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని అబద్ధాలు సార్. సింపుల్గా వాళ్ళ గురించి చెప్పాలంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆ ఎగ్జాంపుల్ ఎలాగో చూడండి ఒకసారి. ఎలక్షన్ ముందు భయంకరంగా ఓడిపోతున్నారని తెలిసి 11 సీట్లే వస్తున్నారని చెప్పి సర్వేలు చెప్పినా వాడు సీఎం ముహూర్తానికి వైజాగ్లో వేదికను తయారు చేసుకున్నాం, మేము సీఎం ముహూర్తం పెట్టేసాం ప్రమాణ స్వీకారానికి అని చెప్పి జగన్ పెట్టించుకున్న ముహూర్తం లాంటిదే వీళ్ళ కబుర్లన్నీ. ఈ కబుర్లన్నిటి వల్ల ఉపయోగం లేదు. జీబులు తీయండి, కొట్టించండి. ముహూర్తానికి అన్ని హోటళ్ళన్నీ బుక్ చేసేసాం, వేదిక రెడీ చేసేసాము అని చెప్తే అసలు చాలామంది ప్రజలు ఓట్లాడికి వేయలేదు కదా, వాడి ముహూర్తం పెట్టుకున్నట్టు దెబ్బ అంటే అప్పుడే వైసీపీ వాళ్ళకి మీ డైలాగ్ అర్థం కాదు. అధపాతాళానికి తొక్కేస్తా అన్న డైలాగ్ సీరియస్గా తీసుకోలేదు. తీసుకోవడానికి కాదు, వాళ్ళకి తెలుసు. కానీ ప్రజలను అప్పుడు ఇంకా భ్రమలో పెట్టాలని. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నాడంటే అది ఖచ్చితంగా 100కి 100% జరుగుతుంది. అందులో మాత్రం డౌట్ లేదు. ఎక్కడైనా సరే ఆయనకి కావాల్సిన ధర్మం, నీతి, నిజాయితీ, ప్రజలకు మంచి చేయడం, ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని బతికించడం, ప్రజలను రక్షించడం, ప్రజలను బాగు చేయడం, బాగుతరాలని మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయడం, దీనికి ఎవడు అడ్డొచ్చినా సరే ఇక ఇలాగే పాతాళాన్ని తొక్కేసి పరిస్థితి ప్రతి ఒక్కరి భవిష్యత్తులో ఉంటుందని చెప్పి. రైట్. ఎందుకనంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకులతో మాట్లాడినప్పుడు దానికి ఒక పులి స్టాప్ ఉంటుంది, లేకపోతే ప్రజాప్రతినిధులతో మాట్లాడితే పులి స్టాప్ ఉంటుంది. ఈయన ఒక కల్ట్ లాగా మాట్లాడుతుంటే ఇక మనం ఏమి దానికి ఆపడానికి కూడా ఇది లేదనమాట. నేను ఎంతో బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఎన్నో క్వశ్చన్లు అడుగుదాం అనుకుని రాత్రి 1 గంట దాకా నేను కాకినాడలో ప్రిపేర్ అయితే
మమ్మల్ని పట్టుకుని 10 నిమిషాలు మాట్లాడినివ్వకుండా. సార్ ఇది ఈ యొక్క ప్రజల యొక్క ఆత్మగోచ, 5 ఏళ్ల ఆవేదన, 5 ఏళ్ళు అనిపించినటువంటి నరకం, అక్రమ కేసులు, అక్రమ అట్రాసిటీ కేసులు, విధ్వంసం, ఆస్తి నష్టం, దౌర్జన్యాలు, దుర్మార్గత్వాలు, సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, స్థల కబ్జాలు భరించలేని ప్రజల్ని చూసి ఆవేదనతో ఉన్నాం సార్. దాని నుంచి ప్రశాంతమైన జీవితంలోకి వస్తున్నాము. దాన్ని గుర్తొచ్చినప్పుడల్లా మళ్ళీ ఇలాంటి వైసీపీ పార్టీ ఈ యొక్క యుగమున్నంత కాలం కూడా అధికారంలో రాకూడదని చెప్పి ప్రజలు దృఢ నిశ్చయంతో ఉన్నారు. దాన్ని రాకండే బాధ్యతను కూడా మా జనసేన పార్టీ తీసుకుంటుంది. రైట్, మీ ఆశయాలు మీరు కోరుకున్నవి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి మీ ప్రైమ్ 9 న్యూస్. మీ డాక్టర్ కిషోర్ కుమార్.